నేను ఉన్నానని మెచ్చుకోవాలి, ప్రజల్లోకి మాయ మాటలు చెప్పాలి. ఇవాళ ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు. నువ్వు చెప్పేటువంటి మోసాలు చేసి నయవంచిన మాటలు చెప్పి ఆల్రెడీ ఒకసారి ప్రజలను నమ్మారు. నేను నమ్మి మోసపోయారు. ఈ రాష్ట్రం నేను నమ్మటం వల్ల 5 సంవత్సరాల కాలంలో 20 సంవత్సరాలు అనకపోయింది. ఉప్పిలో కూలిపోయింది రాష్ట్రం. ప్రజలందరూ కూడా గమనించారు కాబట్టే, నీ మోసాన్ని గమనించారు కాబట్టే నేను 11 సీట్లు పరిమితం చేశారు. కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. ఆ రోజు నువ్వు చంద్రబాబు నాకు నిమిషం పట్టదు, చంద్రబాబు నాయుడు గారి ప్రతిపక్ష హోదా తొలగించడం అని చెప్పి అన్నావు. అందుకే నీకు ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. ఇవన్నీ అర్థం చేసుకొని బుద్ధి తెచ్చుకొని మనగాలని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నా. నువ్వు ఎంతసేపటికి లోకేష్ గారి మీద, చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, నిన్న విజయవాడలో మా ఎంపీ కేసీఆర్ చిన్ని గారి మీద కూడా ఆక్రమించడం కోసం చేశాను. నిజంగా ఆక్రమించాలనుకుంటే నీ తాడేపల్లి ప్యాస్ కూడా ఆక్రమించే సత్తా మాకుంది. కానీ ఆక్రమించే ప్రభుత్వం మా ప్రభుత్వం కాదు. ప్రజల పక్షాన ప్రజల కోసం పరితపించే ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. చంద్రబాబు గారి నాయకత్వంలో ఈరోజు సంక్షేమ పథకాలు ఏ విధంగా ఇస్తామో చూస్తూ ఉన్నావు. అవి చూసి ఓరలేకపోతూ ఉన్నావు. నాకంటే వీళ్ళు బాగా చేస్తానని ఆనందపడాల్సింది పోయి అక్కసుతో ఆక్రోశాన్ని వెలగక్కుతూ ఉన్నావు. నీ అక్కసు ఆక్రోశం ఇలా వెలగకినంతకాలం నీకు రాబోయేటువంటి ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్రెడీ పూర్తిగా బుద్ధి చెప్పేశారు. అయినా కానీ నువ్వు ఇంకా బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నిన్న ఎల్లంపల్లి అబద్ధాలు రాసి కాగితాలు ఇస్తూ ఉన్నాడు. ఆ కాగితాలు చూసి నువ్వేమో ఏవో మాట్లాడుతూ ఉన్నావు. ఇప్పటికైనా ఒక చోటకి వెళ్ళినప్పుడు ఆ సబ్జెక్ట్ మీద పూర్తిగా అవగాహన చేసుకొని అందులో వాస్తవాలు ఏంటి అవాస్తవాలు ఏంటి తెలుసుకొని వచ్చి మాట్లాడితే బాగుంటుంది. నువ్వు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా పనిచేసావు. ఆ మాత్రం జ్ఞానం కూడా నీకు లేకుండా పోయింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమని చెప్పి బాధితుల పక్షాన ప్రభుత్వం ఎప్పుడు కూడా అండగా ఉంటుంది. వాళ్ళకి ప్లాట్లు ఇస్తామని చెప్పి మా ప్రభుత్వం ప్రకటించింది. చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు కానీ, లోకేష్ గారిని కలిసినప్పుడు కానీ, వాళ్ళందరూ కూడా చిన్ని గారిని కలిసినప్పుడు స్పష్టంగా ప్రభుత్వంతో మాట్లాడి మీకు న్యాయం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ, జగన్ రెడ్డి ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకో. నువ్వు బుద్ధి తెచ్చుకోకపోతే ప్రజలు ఈ రాష్ట్రం నుంచి తరిమేస్తారు. ఆల్రెడీ నువ్వు ఈ రాష్ట్రంలో ఉన్నట్ల ఆ ఉండే 1 రోజు 2 రోజులు కూడా రాకుండా ప్రజలను తరిమేస్తారని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా.